వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ టెట్ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, ఈజీ ఉందిగా హార్డ్ ఉందా తెలుసుకుందాం. ఈరోజు క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగిరో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ ఏరియా నుండి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈరోజు అడిగిన క్వశ్చన్స్ మీకు ఏ విధంగా ఉంది, ఈజీ ఉందా టఫ్ ఉందా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇక్కడ మెన్షన్ చేసిన క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ నుంచి ఫోన్ చేసి తెలుసుకున్న క్వశ్చన్స్, కొన్ని వీడియోలు చూసి తెలుసుకున్న క్వశ్చన్స్. సో ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఉంటే ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయో కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అనిపించింది కూడా షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మిగతా షిఫ్ట్లో రాసే విద్యార్థులకు వచ్చేసి ఒక ధైర్యం అనేది వస్తుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటుంది అని. సో వివిధ వెబ్సైట్ల వాళ్ళు సర్వే చేస్తారు కదా, సెంటర్స్ దగ్గర సర్వే చేసినప్పుడు స్టూడెంట్స్ చెప్పిన ఆధారంగా క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది అంటే ఈజీగానే వచ్చింది. ఈజీ నుంచి కొంచెం అబోవ్ ఈజీ అంటే ఈజీ టు మోడరేట్ వచ్చింది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మోడరేట్గా వచ్చింది క్వశ్చన్ పేపర్. లాంగ్వేజ్ 1 ఈజీగా వచ్చింది, లాంగ్వేజ్ 2 ఈజీగా వచ్చింది. మ్యాథ్స్ కొంచెం మోడరేట్గానే వస్తుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మోడరేట్గానే వచ్చింది. టోటల్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఈజీ కంటే కొంచెం ఎక్కువ వచ్చింది. బట్ ఎక్కువగా ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం ఈజీగానే అనిపిస్తుందని చెప్పడం జరిగింది. ఇది క్వశ్చన్ పేపర్ లెవెల్ అనమాట. అంటే ఈజీగానే ఉంది, మీరు టెన్షన్ పడద్దు, మీరు కూడా ఈజీగానే క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే టెన్షన్ పడడం స్టార్ట్ అవుతారో, క్వశ్చన్ పేపర్ని ఫస్ట్ 2-3 క్వశ్చన్లు చూసి టెన్షన్ పడడం స్టార్ట్ అవుతారో మీ మైండ్ మొత్తం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది. మీరు చదివిన క్వశ్చన్లు కూడా రావు. మీరు ఎన్ని క్వశ్చన్లు చూసినా సరే అంత మన మంచికే, మనకు వస్తుంది అనే కాన్ఫిడెంట్తోనే ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. మీరు తప్పకుండా ముందు క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి అంటే మేడారం జాతర ఎక్కడ జరుపుకుంటారు, కృష్ణమూర్తి యాదవ్ తొలి రచన, బతుకమ్మ ఏ మాసంలో జరుపుకుంటారు, అవని అర్థం, దొడ్డ పర్యాయపదం, రాజు పదానికి నానార్థం, ప్రపంచంలో భారతదేశ వైశాల్య శాతం, ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ట్రాలు, రాష్ట్రపతి ఎలక్షన్లో వివాదాలు పరిష్కరించేది, కర్షకుడు పర్యాయపదం, ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ పడినాయి, స్పీడ్గా టైప్ చేసిన కాబట్టి, అచ్చోట విడదీసి రాయండి, రంగనాథ రామాయణం ఎవరి రచన, ఆర్టీఈ 2009 యాక్ట్, ఎన్సీఎఫ్ 2005 గురించి, ఎమ్మెల్సీ స్థానాల గురించి, ప్రజ్ఞ రకాలు, అతిశయోక్తి అలంకారం, క్రీడలు వికాసంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి, మానవ మెదడులో అధికంగా అభివృద్ధి చెందే దశ, భాష నిర్వచనం, పూర్ణ పద్ధతి, ఇంకా ఆహార ధరల సూచిక, ఆస్ట్రియా ఇటలీ ఒప్పందం గురించి వచ్చినాయి. 10 to 30 మధ్య వచ్చే పవనాలు ఏంటి అనే క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఘన విభజన అయితే సబరణమయవ గురించి రావడం జరిగిందంట. సందులలో వచ్చేసి వృద్ధి సంధి గురించి అడిగారు, వృద్ధిని సంధి రాయమన్నారు. పశ్చిమ కనుమల గురించి కూడా రావడం జరిగింది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా క్వశ్చన్ రావడం జరిగిందంట. సో ఇవి నేను కలెక్ట్ చేసిన క్వశ్చన్స్, చూసిన క్వశ్చన్స్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది. మీరు ఏ విధంగా రాసిరు, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అనిపించింది అనేది కూడా చెప్పండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.